శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలో ప్రవేశిస్తాడు. 18 సంవత్సరాల తర్వాత కుంభరాశి రాహుకి స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ స్వక్షేత్రంలో 1.5 సంవత్సరం పాటు ఉంటాడు, అంటే 18 నెలల పాటు ఉంటాడు. ఈ 18 నెలల పాటు మేషరాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనే విషయాలు మనం పరిశీలిద్దాం. సహజంగా మనం 11వ స్థానాన్ని కనుక తీసుకుంటే 11వ స్థానం అనేటటువంటిది లాభస్థానము. అంటే మనము చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి లాభాలను, వ్యాపార లాభాలను, ఉద్యోగ లాభాలను, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని, సమాజంలో మీ యొక్క స్థితిని మొదలైనటువంటి అన్నింటినీ కూడా తెలియజేస్తుంది. అంటే ఇతరులతో మీ యొక్క సంబంధాలను, సమాజంలో మీ యొక్క గౌరవాన్ని, ఇవన్నీ కూడా మనకు 11వ స్థానంలో తెలుస్తాయి. జనరల్గా రాహువు 11వ స్థానంలో సంచరించేటప్పుడు అపరిమితమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు. రాహువు కనుక 11వ స్థానంలో కనుక ప్రవేశించినటువంటి వెంటనే మేషరాశిలో జన్మించినటువంటి వారికి, ఈవెన్ మేషరాశి వారికి ఏలినాటి శని మొదలు జరుగుతున్నప్పటికీ కూడా రాహువు యొక్క ప్రభావం కారణం చేత మేషరాశి వారు అద్భుతమైనటువంటి గౌరవాన్ని పొందుతారు. కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి కలుగుతాయి. అంటే ఆదాయ మార్గాలు కూడా అనేక రకాలుగా పెరుగుతూ ఉంటాయి. అంటే ప్రస్తుతం మీరు ఏ రకమైనటువంటి ఆదాయ మార్గంలో అయితే ఉన్నారో అది కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. దాంతోపాటు ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. రాహువు 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి పనులలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత, కార్యానుకూలత కలుగుతుంది. ఇంకా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో 11వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తాడు. కొన్ని ధర్మబద్ధమైనటువంటి కార్యాలకు అధికమైనటువంటి ధనాన్ని కూడా ఖర్చు చేయిస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే 11వ స్థానంలోకి రాహువు యొక్క ప్రభావం, అంటే రాహువు యొక్క సంచారం ప్రారంభమైనటువంటి వెంటనే జనరల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు ఉంటారో వారికి బాగుంటుంది, కానీ వారి తండ్రికి మాత్రము కొద్దిగా ఆదాయం క్షీణించడం కానీ మొదలైనటువంటి సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇక్కడ రాహువు 11వ స్థానంలోకి వచ్చినప్పుడు అన్ని రకాలుగా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది.